పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. బంగారం ధర మండిపోతుంది. దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం 90,000కు మించిపోయింది. అంతర్జాతీయ మార్కెట్లో ఓన్స్ బంగారం $3,000 తాకింది. గత నెల 2 నెలల నుంచి ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తున్న వారికి ఏ రోజుకు ఆ రోజు మింగుడు పడని రీతిలో ధర పెరిగిపోయింది. నిన్న మొన్నటి వరకు 90,000కు చేరుతుంది, ఆ తర్వాత తగ్గుతుంది అనే మాటలు వినిపించేవి. కానీ ఇప్పుడు ఏం చేయలేం, ధర ఇప్పట్లో తగ్గదేమో అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిస్థితుల్లో బంగారం ధర పెరుగుదల అన్ని వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పైగా పెళ్లిళ్ళ సీజన్ వచ్చేసింది. వచ్చే 2-3 నెలల పెద్ద సంఖ్యలో పెళ్లిళ్ళు అవుతున్నాయి. రోజు రోజుకు ధర పెరగడం చూసి పెళ్లి సంబంధాలు కుదుర్చుకున్న వధూవరుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తప్పనిసరి పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కోసం అధిక ధరకు ఆభరణాలు కొనాల్సి వస్తుంది. వినియోగదారుల పరిస్థితి ఇలా ఉంటే ధర పెరిగి కొనేవాళ్లు కరువయ్యారని ఆభరణాల వర్తకులు ఆందోళన చెందుతున్నారు. బంగారం ధర ఇంత అధికంగా వేగంగా పెరుగుతుందని ఎవరూ ముందస్తుగా అంచనా వేయలేరు. 2 నెలల క్రితం వరకు ధర ఇంకా పెరగకపోవచ్చని సంబంధిత వర్గాలు అంచనా వేశాయి. కానీ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత టారిఫ్ల యుద్ధంతో పరిస్థితి ఒక్కసారిగా మారింది. అభివృద్ధి చెందుతున్న దేశాల కరెన్సీలు బలహీనపడ్డాయి. దీంతో ఎంతో భద్రతమైన ఆస్తిగా భావించే బంగారానికి గిరాకీ పెరిగింది. ధరకు రెక్కలొచ్చాయి. 2008లో ప్రపంచ ఆర్థిక సంక్షోభం సందర్భంగా ఓన్స్ బంగారం ధర $1,000కు చేరింది. 4 ఏళ్ల క్రితం కోవిడ్ ముప్పు ముంచుకొచ్చినప్పుడు $2,000కు పలికింది. మళ్ళీ ఇప్పుడు $3,000కు చేరుకుంది. ఆర్థిక సంక్షోభం ముంచుకొచ్చినప్పుడు బంగారం ధర రికార్డు స్థాయికి చేరుతున్నట్లు స్పష్టమవుతోంది. దీనికి తోడు గత కొంతకాలంగా వివిధ దేశాల్లోని కేంద్ర బ్యాంకులు బంగారాన్ని కొని నిల్వ చేస్తున్నాయి. 2022 నుంచి ఏటా 1000 టన్నులకు పైగా బంగారాన్ని కేంద్ర బ్యాంకుల్లోనే కొనుగోలు చేశాయి. ఇందులో భారత రిజర్వ్ బ్యాంకు ముందుంటోంది. చైనాలో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతిని అక్కడి మదుపరులు ఇటీవల పసిడి ఎక్కువగా కొంటున్నారు. కరెన్సీ విలువ క్షీణించినందున టర్కీ ప్రజల్లోనూ బంగారంపై ఆసక్తి పెరిగింది. ఇక మన దేశంలో చెప్పనవసరం లేదు. ఇక బంగారం ధర తగ్గే అవకాశం ఏమన్నా ఉందా అంటే అంతర్జాతీయ మార్కెట్లో ఓన్స్ బంగారం ధర $3,000 దగ్గర ఎన్నాళ్ళు ఉంటుంది, ఇక పెరుగుతుందా లేక తగ్గుతుందా అనేది ఆసక్తికరమైన అంశంగా మారింది. బులియన్ వర్తకులు, పెట్టుబడి నిపుణులు ఎవరూ దీనికి సమాధానం చెప్పలేకపోతున్నారు. ట్రంప్ టారిఫ్ యుద్ధం, రష్యా ఉక్రెయిన్ పోరు, ఇతర ప్రతికూల పరిస్థితులు కొనసాగినంత కాలం ధర తగ్గదని నిపుణులు పేర్కొంటున్నారు. ఇదే జోరు కొనసాగి $3,040 వరకు ఓన్స్ బంగారం ధర పెరుగుతుందని, ఆ తర్వాత దిగివచ్చే అవకాశం ఉందని లండన్లోని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. భారత్ రిజర్వ్ బ్యాంక్, కొన్ని ఇతర దేశాల్లోని కేంద్ర బ్యాంకులు గత ఏడాది 78,000 వద్ద బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేశాయి. ఇందువల్ల ఎంత తగ్గినా అంతకంటే ధర దిగిరాదనే అంచనా ఉంది. వచ్చే 1-2 నెలల్లో కొంత స్పష్టత వస్తుందని బులియన్ వర్తకులు పేర్కొంటున్నారు. అనుకోని రీతిలో బంగారం ధర పెరగడంతో ఆభరణాల వ్యాపారం మందగించింది. దీంతో ఆభరణాల వ్యాపారులు తీవ్ర నిరుత్సాహానికి లోనవుతున్నారు. బంగారు ఆభరణాల అమ్మకాలు 70% తగ్గినట్లుగా ఏపీ గోల్డ్ అండ్ డైమండ్ మర్చెంట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు బూశెట్టి రామ్మోహన్ రావు తెలిపారు. పాత బంగారం ఇచ్చి కొత్త ఆభరణాలు తీసుకోవడం పెరిగిందని, దీంతో తప్పించి కొత్త ఆభరణాలు కొనుగోలు చేయడం లేదని వివరించారు. ప్రస్తుతం 24 క్యారెట్ల బంగారం గ్రాము $9,066 ధర పలుకుతున్నట్లుగా తెలిపారు. బంగారం ధర తగ్గడంతో పాటు ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉంటేనే ఆభరణాల వ్యాపారం మళ్ళీ సాధారణ స్థితికి చేరుకుంటుందని, ప్రస్తుతానికి అమ్మకాల జోరు లేదని వివరించారు. ధర తగ్గితే ఒక్కసారిగా కొనుగోలు పెరుగుతాయని అన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.